హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆగ్రా సినిమా చూసుంటారు. రొమాంటిక్ సీన్లతో బీభత్సమైన అసభ్యకరమైన సన్నివేశాలతో ఉంటుంది ఆ సినిమా. అంత అసభ్యకరంగా లేకపోయినా ఇంచుమించు అలాంటి దారుణమైన రొమాంటిక్ సీన్స్తో ఉన్న ఓ సినిమాని నేను చూశాను. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు, చాలా రోజులైంది రిలీజ్ అయ్యి. నెట్ఫ్లిక్స్లో హిందీలో లభిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా పేరు లవ్ ఫక్డ్. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆదిష్ కెలుస్కర్ దర్శకత్వంలో రిలీజ్ అయింది. నెట్ఫ్లిక్స్లో డైరెక్ట్గా రిలీజ్ అయిన ఈ సినిమాలో హిమాన్షు కోహ్లీ, రోహిత్ కొకాటే, ఖుష్బూ ఉపాధ్యాయ్ నటించారు. ఈ సినిమాలో పెద్దగా సన్నివేశాలు ఉండవు. ఫస్ట్ సన్నివేశం 30 ఏళ్ళు దాటిన ఓ జంట బాంబేలోని సముద్రం బీచ్ పక్కనున్న రోడ్డు మీద నడుచుకుంటూ రావడమే. ఇది ఒక పావుగంట ఉంటుంది. తర్వాత క్యాబ్లో ఓ 15 నిమిషాల సీన్, తర్వాత హోటల్లో ఓ 15 నిమిషాల సీన్, ఆ తర్వాత బీచ్లో ఓ 15 నిమిషాల సీన్, ఆ తర్వాత చివరి అరగంట లాడ్జ్లోని ఓ రూమ్లో జరుగుతుంది. ఈ సినిమాలో ఇవే సన్నివేశాలు. కథ క్లుప్తంగా చెప్పుకుంటే 30 ఏళ్ళు దాటిపోయిన ఓ అమ్మాయి పెళ్లి చేసుకోమని ఇంట్లో తల్లి పోరు పెట్టడంతో ముస్లిం అయిన తన లవర్ని పెళ్లి చేసుకోమని కోరుతుంది. ఆ అమ్మాయి హిందూ అయితే పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఇవన్నీ టైం వేస్ట్ అని, కావాలంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయితో కూడా మనసు పడి ఆ అమ్మాయితో తిరుగుతానని ఇలా హీరో రకరకాలుగా చెప్తూ ఉంటాడు. ఆమెను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మధ్యలో ఒక సీన్ ఉందండి, థియేటర్లో ఒక సీన్ ఉంటుంది. కారులో ఆమెను రెచ్చగొట్టి శృంగారం చేస్తాడు. అలాగే థియేటర్లో కూడా రెచ్చగొట్టి ఆమెను ఏదో చేయబోతే ఆమె ఒప్పుకోదు. ఆ తర్వాత చివరి సన్నివేశంలో లాడ్జ్లో రొమాన్స్ చేసుకుంటూ దాన్ని మొబైల్లో చిత్రీకరిద్దామని లవర్ని కోరతాడు. ఆవిడ ఒప్పుకోదు. అయినా పర్వాలేదని ఫోన్లో ఏదో అనుకుంటే వ్యాజిలిన్ తీసుకొస్తాడు. వ్యాజిలిన్ తీసుకొచ్చి బ్యాక్ నుంచి ట్రై చేస్తా అంటాడు. ఇక అక్కడి నుంచి అతను కొంచెం డ్రగ్స్ తీసుకోవడం వల్ల అతనిలో ఉన్న మూర్ఖుడు బయటపడతాడు. మెల్లిగా నిజాలన్నీ చెప్పడం మొదలు పెడతాడు. నీ ఫేస్ని చూసి ఎవడో ఏమీ చేయలేడు, వేరే ఒక ఫేస్ని ఊహించుకొనే చేస్తాడు అని నిజం చెప్పేస్తాడు. ఆమె ఫోన్లే అని జాలిపడి ప్రేమించాను కదా అని ఎంకరేజ్ చేస్తుంది. ఆ రొమాన్స్ కాస్త పైశాచికత్వంగా మానభంగంగా మారిపోతుంది. ఆమె ఒప్పుకోక అతన్ని కాలుతో తంతే పక్కనున్న మందు బాటిల్ తీసుకొని ఆమె తల పగలగొట్టి ఆ తర్వాత బీభత్సం చేస్తాడు. ఆ తర్వాత ఆమె ఏం డెసిషన్ తీసుకుంది, డ్రగ్ మత్తులోంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా. అసభ్యకర సన్నివేశాలు ఉంటాయి సినిమాలో. 2 గంటల 20 నిమిషాలు ఉన్న ఈ సినిమాలో ట్యాక్సీలో ఒక అసభ్యకరమైన సన్నివేశం ఉంటుంది. అంటే సన్నివేశం అసభ్యకరంగా ఉంటుంది, ఎక్కడ న్యూడిటీ ఉండదు. తర్వాత థియేటర్లో అసభ్యకర సన్నివేశం ఉంటుంది, న్యూడిటీ ఉండదు. కానీ చివరి 20 నిమిషాలు లాడ్జ్లో జరిగే సన్నివేశంలో బట్టలు లేకుండానే ఉంటాయి. చాలా దారుణంగా యాక్ట్ చేశారు. అసలు యాక్టర్స్ ఇద్దరు ఎలా ఒప్పుకున్నారో కూడా అర్థం కాల. ఖుష్బూ ఉపాధ్యాయ్ హీరోయిన్గా బాగా చేసింది. ఆమెకి వేసిన మేకప్ తెలిసిపోతూ ఉంటుంది. ఆమె నల్లగా చూపించడానికి స్పెషల్ మేకప్ వేశారు, కానీ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అదిరిపోతాయి. 30 ఏళ్ళు నిండి బాడీ కొంచెం లూజ్ అయిపోయి పెళ్ళి అవ్వకపోతే, పిల్లలు కనకపోతే సమాజం ఏమనుకుంటుందో అని భయపడే లేడీగా బాగా చేసింది. రోహిత్ కొకాటే డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ మత్తులో నిజాలన్నీ చెప్పేసి దొంగ ప్రేమ నటించే ప్రేమికుడిగా బాగా నటించాడు. పైకి నిజాలు చెప్తున్నట్లు నటిస్తూ లోపల ఇంకా కొన్ని దాచుకునే కొంతమంది మనుషులు ఉంటారు. ఆ క్యారెక్టర్ని రోహిత్ కొకాటే బాగా పోషించాడు. ఇద్దరు అస్సలు బట్టలు లేకుండా ఇంచుమించు పోర్న్ సినిమాలో నటించినట్లు నటించారు. వాళ్ళిద్దరికి యాడ్సాప్ చెప్పొచ్చు. క్లైమాక్స్ ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. కేవలం హిందీలో నెట్ఫ్లిక్స్లో లభిస్తుంది. ఈ సినిమాకి ఒరిజినల్ టైటిల్ కూడా వేరే ఉంది, జావో కహా బతా ఏ దిల్, ఎక్కడికి వెళ్ళాలో నీ మనసే చెప్తుంది అని అర్థం. ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, క్లైమాక్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. అయితే అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయి. ఆడవాళ్ళు పిల్లలు చూడకపోవడం మంచిది. అంటే ఈ సినిమా కొంతమంది లేడీస్ చూడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డ్రగ్ ఎడిక్ట్స్కి, కొంతమంది సైకోపాత్స్కి బలవ్వకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలరు. ఈ సినిమా ఫోటోగ్రఫీ బాగుంటుంది. తీసిన 2-3 చోట్ల చాలా చక్కగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. చూడరా
కొట్టు పర్లేదు కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. బాబాయ్ వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?